హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ఇవాళ వీడియో ఏంటంటే టీవీఎస్ జూపిటర్ 125 BS6కి ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ అని ఎలా చేంజ్ చేయాలి, అసలు ఏ టైప్ డిస్క్ ప్యాడ్స్ వేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇవాళ ఈ వీడియోలో అయితే క్లియర్ చేద్దాం. వితిన్ 5 minutesలో మొత్తం అంతా క్లియర్ చేద్దాం అనమాట. నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూడకపోతే ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటే అట్లా మీద కార్ట్ ఐ సింబల్ ఉంది కదా, వాళ్ళు క్లిక్ చేస్తే ప్రీవియస్ వీడియోస్ ప్లే అవుతాయి. ఇప్పటికీ కనుక మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే స్టెప్ ఇన్ అయిపోతుంది. గాయస్ మీ ముందైతే టీవీఎస్ జూపిటర్ 125cc వెహికల్ ఉంది. ఇది డిస్క్ ప్యాడ్స్ కంప్లీట్గా జీరో అయిపోయి డిస్క్ కూడా అరిగిపోయింది అనమాట. రెగ్యులర్ కస్టమర్ కాకపోతే కొంచెం డిలే చేసే వర్క్ వల్ల. సో ఫస్ట్ అయితే మన క్యాలిబర్ ఓపెన్ చేయడానికి 12 size బిట్తో 2 bolts ఓపెన్ చేసి క్యాలిబర్ మొత్తాన్ని కూడా బయటకు తీసేయండి. తీసాక చూసారు కదా, అక్కడ సేఫ్టీ పిన్ ఉంటుంది, ఆ డిస్క్ ప్యాడ్స్ అని ఊడిపోకుండా ఆ సేఫ్టీ పిన్ తీసి సేఫ్టీ రాడ్ అయితే కంప్లీట్గా బయటకు తీసేయండి. తీసేస్తే మీకు డిస్క్ ప్యాడ్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. చూసారు కదా, పిన్ అలాగే పుష్ బటన్ మొత్తం అంతా కూడా తీసేస్తే మీకు కంప్లీట్గా డిస్క్ ప్యాడ్స్ అయితే బయటకు వచ్చేస్తాయి అనమాట. కానీ జాగ్రత్తగా తీయండి, తెలియకపోతే వీడియో చూడండి. సో చూసారు కదా, డిస్క్ ప్యాడ్స్ కంప్లీట్గా అరిగిపోయి అట్లానే వన్ సైడ్ కంప్లీట్గా ఐరన్ కూడా అరిగిపోయింది. అంతలో మాత్రం వాడకండి, వాడితే మీకు డిస్క్ అనేది పోతుంది, బ్రేక్ అనేది కంఫర్ట్ అనేది పోతుంది అనమాట. సో ఈ రకంగా మొత్తం అంతా క్లీన్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పెస్ట్ని కంప్లీట్గా లోపలికి తోసి మొత్తం అంతా కూడా డస్ట్ అంతా కూడా బ్రష్ తోటి క్లీన్ చేసేయండి. క్లీన్ చేసుకొని నీట్గా అది ఏదైతే మొత్తం చూసారు కదా, మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఏదైతే దానికి 2 poles ఉంటాయి కదా, మొత్తం రెండింటికి కూడా ఫుల్గా గ్రీజ్ అప్లై చేసుకొని ఒకవేళ రస్ట్ పడితే పాలిష్ చేసుకొని గ్రీజ్ అప్లై చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఫిట్ చేసేయండి. చూడండి డిఫరెన్స్ చూసారు కదా, ఎప్పుడు ఒరిజినల్ కాదు, ఏదైతే మనకి క్వాలిటీ బాగుంటుంది ఎక్కువ కాలం వస్తుందో చూడండి. నేనైతే రికమెండ్ చేసేది అయితే ఏఎస్కే రికమెండ్ చేస్తాను. బ్రేక్స్లో ద బెస్ట్ అదొకటేనండి. సో ఆ డిస్క్ ప్యాడ్స్ వేసే ముందు ఆ పర్టికులర్ అయితే ప్రెస్ చేస్తున్నాం కదా, ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వస్తే మీకు బ్రేక్ అనేది కరెక్ట్గా పడుతుంది, వీల్ పట్టకుండా ఉంటుంది. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ డిస్క్ ప్యాడ్ వేయండి. ఆ మీదన పోల్కి పెట్టేసి డిస్క్ ప్యాడ్ వేసేసారు కదా, లోపల కూడా సిట్టింగ్ ఏందో చూసుకున్న తర్వాత అప్పుడు రెండవ డిస్క్ ప్యాడ్ కూడా వేసేయండి. చూసారు కదా, అక్కడ మీదన ఒక పోల్కి డిస్క్ ప్యాడ్ హోల్ ఉంటుంది, ఇక్కడేమో స్లిప్ పిన్ ఉంటుంది. స్లిప్ పిన్ పెట్టేసి సేఫ్టీ లాక్ అయితే వేసేయండి. వేసేసిన తర్వాత చూసారు కదా, ఈ మాత్రం గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది కొత్త డిస్క్ ప్యాడ్కి. డిస్క్ అనేది ఫిట్ అవ్వాలి కదా, ఆ గ్యాప్లో డిస్క్ని ఆ గ్యాప్లో అయితే ఫిట్ చేసే క్యాలిబర్ని 2 12mm బోల్ట్స్ ఏదైతే తిప్పారో అదేవిధంగా బోల్ట్స్ అయితే ఎంత టైట్ చేయాలో అంత టైట్ చేయండి, ఓవర్ టైట్ మాత్రం చేయకండి. సో టైట్ చేసిన బ్రేక్ అని కట్టపడుతుందో చూడండి. సో మరొక కొత్త వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు క్లియర్ ఫోకస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.